హాయ్ అండి, నేను మీ మీనాక్షి. ఈరోజు మనం టెక్స్చర్డ్ వాల్ ఆర్ట్ ఎలా వేయాలో నేర్చుకుందాము. చూసారు కదా, స్టార్టింగ్ పెట్టిన స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా బేసిక్ వెరీ ఎర్లీ స్టేజెస్లో కలర్ ఫిల్ చేయకముందుది. అండ్ ఈ టెక్స్చర్డ్ వాల్ ఆర్ట్ మనము 3x3 అని చెప్పొచ్చు. 3 panels, 3 days, 3 brushes. సో దట్ మచ్ సింపుల్. మీకు దీనికి పెద్ద స్కిల్సే అవసరం లేదండి. బేసిక్ స్కిల్స్ ఉన్న మీ ఇంట్లో మీరు ఎంతో అందంగా టెక్స్చర్డ్ వాల్ ఆర్ట్ మీ చేత్తో మీరు వేసుకొని మీ వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. సో ఈ టెక్స్చర్డ్ వాల్ ఆర్ట్కి ఫస్ట్ డే 1 వచ్చేసి మనము బ్యాక్గ్రౌండ్ కోట్ ఇచ్చేసేసి డ్రై చేసుకుంటాం. డే 2 వచ్చి టెక్స్చర్ వేసుకుంటాము. ఈ ఫ్లవర్స్, అది 2D ఫ్లవర్స్ అంతా కూడా ఆ టెక్స్చర్తో వేస్తాము. ఆ పెయింట్ టెక్స్చర్ వాల్ ఆర్ట్ పుట్టి అది యూజ్ చేస్తాం కదా, దాంతో వేస్తాము. థర్డ్ డే వచ్చేసి కలర్స్ యూజ్ చేసేస్తాం. ఆ బ్యాక్గ్రౌండ్ కోటింగ్కి వచ్చేసి నేను లిక్విటెక్స్ బేసిక్ బ్లాక్ కలర్ యూజ్ చేసి ఈ బిగ్గర్ బ్రష్ యూజ్ చేశాను అనమాట. అది చాలా ఫాస్ట్గా ఫస్ట్ డే 10 minutesలో అయిపోతుంది. ఆ కలర్ వేసేసి డ్రై చేసేసుకోవడమే. తర్వాత ఈ 2 బ్రషెస్ మొత్తం మిగతా టెక్స్చర్కి కానీ అండ్ గ్రాస్ లాగా వచ్చిన స్ట్రోక్స్ కానీ నేను యూజ్ చేసింది. అండ్ ఇది టెక్స్చర్కి అండ్ ఫ్లవర్ పెయింట్కి మొత్తం అదే బ్రష్. ఇది ఓన్లీ ఈ గ్రాస్, ఆ స్టెమ్స్ వాటికి సంబంధించిన బ్రష్ అనమాట. చెప్పాను కదండి, 3x3 బ్రషెస్. అండ్ నేను ఈ వాల్ ఆర్ట్ టెక్స్చర్ దానికి సంబంధించి నేను చాలా వీడియోస్ చూశానండి. దీనికి ఏమి యూజ్ చేయాలి, ఏం చేయాలి, నేను చాలా రివ్యూస్ చదివిందంటే డిఫరెంట్ యూజ్ చేసినా కూడా క్రాక్స్ వస్తున్నాయి లేటర్ కొన్ని రోజుల తర్వాత. కానీ ఫైనల్గా ఈ మిక్సర్ నాకు చాలా యూజ్ అయింది. దీనికి ముందు నేను ఒక 2-3 కూడా చేస్తున్నాను వాల్ ఆర్ట్స్. వాటికి ఏం క్రాక్స్ రాలేదు. 1 month చూసిన తర్వాత నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు. దీనికి ఆల్ పర్పస్ ఫిల్లర్ వచ్చేసి హోమ్ డిపోలో తీసుకొచ్చుకున్నాను. ఈ ఫ్లూయిడ్ అక్రిలిక్ కలర్ అనేది మిక్స్ చేశాను. అది జస్ట్ అది మనకి టెక్స్చరు ఎలివేట్ అవ్వడం కోసము. నేను వైట్ యూజ్ చేశాను డిఫాల్ట్గా. మీరు ఎల్లో యూజ్ చేయొచ్చు, పింక్ యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ కొంచెం లిక్విడ్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ రావడానికి కూడా యూజ్ అవుతుంది ఈ ఫ్లూయిడ్ అక్రిలిక్ కలర్ యూజ్ చేయడం వల్ల. ఈ లిక్విడ్ టెక్స్చర్ మీడియం యూజ్ చేశాను చూడండి. అది వచ్చేసేసి మనకి ఆల్ పర్పస్ ఫిల్లర్లో యాడ్ చేయడం వల్ల స్మూత్ టెక్స్చర్ వస్తుంది అనమాట. ఆల్ పర్పస్ ఫిల్లర్ కొంచెము రఫ్గా ఉంటుంది. చెప్పాను కదా, ఇది హోమ్ డిపోలో మనకు దొరుకుతుంది. ఈ లిక్విడ్ టెక్స్చర్ మీడియం వచ్చేసి నేను అమెజాన్లో కొన్నాను. నాకు తక్కువగా వచ్చింది, సేల్లో దొరికింది. ఈ 3 మిక్స్ చేస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీకు కావాల్సిన టైప్ ఆఫ్, అంటే స్మూత్గా టెక్స్చర్ కావాలా, రఫ్గా కావాలా అనేది మీ ఇష్టం వచ్చి చేసి ఒక జిప్లాక్ వేసి మిక్స్ చేసేసాను. చిన్న హోల్ పెట్టేసి టెక్స్చర్ స్టార్ట్ చేసేసాను. ఫ్లవర్స్ టెక్స్చర్ అంతా కూడా జిప్లాక్ యూజ్ చేశాను. సో అవుట్లైన్ వేసి తర్వాత బ్రష్ తోటి ఫిల్ చేశాను నేను దాన్ని. అండ్ ఈ ఎనామిల్ కలర్స్, గోల్డ్ అండ్ గ్రీన్ కలర్స్ యూజ్ చేసి నేను స్టెమ్స్, ఆ గ్రాస్ అది మిక్స్ చేసి యూజ్ చేశాను. బట్ చాలా బాగుంటుంది. లైట్ ముందు మీకు పెట్టినప్పుడు అంత క్లియర్గా కనిపిస్తుంది కదా, లైట్ లేనప్పుడు మీకు ఓన్లీ ఫ్లవర్సే కనిపిస్తాయి, అది కనిపించదు. కొంచెం గోల్డ్ తీసుకుని కొంచెం. అండ్ ఈ 4 కలర్స్ నేను వచ్చేసి యూజ్ చేశాను ఫ్లవర్స్కి. ఆరెంజ్, వైట్, పింక్ అండ్ ఎల్లో. అండ్ ఈ 2-3 బ్రషెస్ తోటి మీరు ఈ దాన్ని ఎక్కడైతే అవుట్లైన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ చిన్న బ్రష్ యూజ్ చేసుకోండి. గ్రాస్తో పాటు బాగా వస్తుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.